కుమారి స్పెషల్ వంటకాల ఛానల్కి స్వాగతం. అందరూ బాగున్నారు, అందరం బాగోవాలని హనుమంతుడిని ప్రార్థిస్తున్నాం. ఈరోజైతే వేడివేడిగా మేక తలకాయ కూర అనమాట. ఈరోజు నేనైతే వేడివేడిగా తింటున్నానండి. చాలా బాగా వచ్చింది, మంచి స్మెల్ వస్తుంది. ఎప్పుడెప్పుడు తినేస్తామా అని అనిపిస్తుంది. వంటలు చేస్తాం కానండి మనకు గబగబా కొట్టుకుంటే తింటానికి ఉండదండి. ఎందుకంటే అందరికీ, భర్తకి, పిల్లలకి, ఇంట్లో అత్త మామలు అందరూ ఎవరైనా చుట్టాలు ఉన్నా వాళ్ళందరికీ వడ్డించిన తర్వాత కానీ తింటానికి ఉండదు. కానీ ఉండేది పెట్టేదన్నీ మనం చేస్తుంటాం, కానీ మనకు ఆకలేస్తుంటుంది. కానీ వాళ్ళ గురించి మనం అయితే మట్టుకి ఆకలి కన్నా ఆగుతాం, కానీ ముందు తినడానికి అయితే ఇష్టపడతాం. అవును కదండి, అందరూ అంతే కదా. ఒకసారి ఉదయాన్నే టిఫిన్ వేసేటప్పుడైనా అంతే ఆకలేస్తూ ఉంటుంది. ఒక పక్క నుంచి మా వారు మా పిల్లలు ఇద్దరు కూర్చుని ఉంటాయి. దోశలు వేసినా వేసినా మనం ఇడ్లీ కానీ లేకపోతే ఉప్మా కానీ అలాంటిది ఒకేసారి అయిపోద్ది. ఇడ్లీలు దోశలు కట్టేసేటప్పుడు, అట్లు వేసేటప్పుడు ఏంటంటే పెసరట్లు వేసినా విడివిడిగా చేస్తూ ఉండవలసి వస్తుంది కదా. వాళ్ళు ఏం చేస్తారంటే సలాడ్ని తినరు మా వాళ్ళు. దాని మీద ఏంటంటే వేడివేడిగా ఎవరికి ముగ్గురు కలిపి కూర్చుంటారు, ఒకటి తీసేసేస్తుంటారు. నాకు కూడా ఆకలేస్తుంటుంది, కానీ తింటారు కదా. వీళ్ళు అంటారు అమ్మ నువ్వు కూడా తినేయమ్మా అంటారు. కానీ మా పిల్లలు అయితే ఈయనైతే వాళ్ళకి పెట్టిన తర్వాత తిన్నాలి అనేసి ఇంకా వాళ్ళకి వేసేసాక లాస్ట్లో నేను కూడా వేసుకుని వాళ్ళతో పాటు కూర్చుని తింటాను అనమాట. సూపర్. మనం భోజనం చేసేటప్పుడు చాలామంది తిన్నది మనం కంచం చుట్టూరు వేసుకుంటూ ఉంటారు, ఇలాగ. అలా కాకుండా ఒక ఎస్టిపేట్ ఇలా పెట్టుకుని మనం ఇందులో ఏమన్నా వేస్ట్గా తీసి మనం అందులో వేసుకుంటూ ఉంటే మన చుట్టూరు టేబుల్ సెలెక్ట్ అయిపోదు, చూసేవాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉండదు అనమాట. చాలామంది అలా ప్లేట్తోనే పెట్టుకుంటారు. నేను ఎప్పుడో కొంతమందిని చూసాను అలా ప్లేట్ లేకుండా మామూలుగా డైరెక్ట్గా టేబుల్ మీద వేసేయడం గట్రా చేస్తుంటారు. అలా కాకుండా, ఎందుకంటే ఆ టేబుల్ అంతా శుభ్రం చేయాలంటే జిడ్డుగా అయిపోద్ది కదా, అందుకని చాలా బాగా వచ్చిందండి. ముందు పెట్టాను మొన్న, అప్పుడే 2 సార్లు పెట్టాను. ముందుకు తలకాయ మాసం కూర, మేక కాళ్ళు తలకాయ కూర ఒకసారి పెట్టాను, కిళ్ళి కూర ఒకసారి పెట్టా. చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా అలా ఉంటుంది తినండి, చాలా బాగుంది. తలకాయ మాసం కూర మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో పెట్టండి. మా ఇంట్లో అన్ని రకాలు తింటామండి అందరూ. కొద్దిగా మా చిన్న అబ్బాయి కొన్ని రకాలు తింటా, కానీ సూపర్ తిండి సార్. మాట్లాడతా. ఓకే అండి, బాయ్ అండి.